హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కేవీఆర్ క్లాస్ రూమ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ రోజున 9th క్లాస్లోని ఫస్ట్ లెసన్ ఫ్రెంచి విప్లవం గురించి, ఆ ఫ్రెంచి విప్లవం లెసన్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయంటో చూద్దాము. ఫ్రెంచి విప్లవం 18వ శతాబ్దం చివరిలో ఫ్రెంచి సమాజం అనేది ఎలా ఉండేది. లూయి 16 ఈ 18వ శతాబ్దం చివరిలో ఫ్రెంచి సమాజాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి లూయి 16. ఈయన బోర్బన్ రాజు కుటుంబానికి చెందిన వ్యక్తి. ఈయన 1774లో ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిరోహించాడు. 1774లో ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిరోహించాడు. ఇప్పుడు అతని వయసు 20 సంవత్సరాలు. ఈయన ఆస్ట్రియా రాకుమారి మేరీ ఆంటోనియట్ను వివాహం చేసుకున్నాడు. ఇతను అధికారం చేపట్టే నాటికి ఖజానా మొత్తం ఖాళీగా ఉంది. లూయి 16 ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిరోహించేటప్పటికి ఫ్రాన్స్ ఖజానా మొత్తం అనేది ఖాళీగా ఉంది. ఎందుకని ఖాళీగా ఉందంటే సుదీర్ఘకాలం యుద్ధాలు చేయటం వల్ల. ఫ్రాన్స్ అనేది సుదీర్ఘకాలం యుద్ధాలు చేయటం వల్ల వర్సైస్ లో అతిపెద్ద రాజభవన నిర్మించారు. నిర్మించడానికి భారీగా ఖర్చు అనేది అవడం జరిగింది. ఈ సుదీర్ఘంగా యుద్ధాలు చేయటం, ఈ వర్సైస్ లో అతిపెద్ద రాజభవన నిర్మాణం చేయటం వల్ల ఫ్రాన్స్ ఖజానా మొత్తం అనేది ఖాళీగా అయిపోయింది. ఫ్రాన్స్ దేశం యొక్క అప్పు 2 బిలియన్ లివర్స్. అంటే ఫ్రాన్స్ యొక్క కరెన్సీ పేరు లివర్స్. ఎంత అప్పులో ఉందంటే 2 బిలియన్ లివర్స్ రుణంలో ఫ్రాన్స్ దేశం అనేది కోరుకుపోయింది. ఈ లూయి 16 పాలనలో ఫ్రాన్స్ అనేది బ్రిటన్ నుంచి అమెరికాలోనే 13 వలస ప్రాంతాలు స్వతంత్రం పొందడంలో సహాయం చేసి, దీనికి దాదాపుగా 1 బిలియన్ లీవర్స్ ఖర్చు అయింది. ఈ 1 బిలియన్ లీవర్స్ తో కూడా కలుపుకుంటే మొత్తం 3 బిలియన్స్ లీవర్స్ కి ఫ్రాన్స్ దేశం యొక్క రుణం అనేది పెరిగిపోయింది. ప్రభుత్వానికి అప్పు ఇచ్చే రుణదాతలు 10% వడ్డీలు వసూలు చేశారు. ప్రభుత్వం అనేది రుణదాతల నుంచి అప్పుగా తీసుకునేది. ఫ్రెంచి బడ్జెట్ లో అధిక శాతం వడ్డీ చెల్లింపులకే సరిపోయేది. ఫ్రాన్స్ యొక్క బడ్జెట్ లో ఎక్కువ శాతం వడ్డీ చెల్లింపులకే సరిపోయేది. 18వ శతాబ్దంలో ఫ్రెంచి సమాజం అనేది 3 ఎస్టేట్లుగా విభజించబడి ఉంది. ఫ్రాన్స్ దేశంలో ఉన్న ప్రజలు అనేవాళ్ళు 3 ఎస్టేట్లుగా విభజించబడి ఉన్నారు. 3వ ఎస్టేట్ ప్రజలు మాత్రమే పన్నులు చెల్లించేవారు. ఫస్ట్ ఎస్టేటు, సెకండ్ ఎస్టేట్లో ఉన్న ప్రజలు పన్నులు అనేవాళ్ళు చెల్లించేవాళ్ళు కాదు. ఇక ఫస్ట్ ఎస్టేట్లో మతాధిపతులు, 2వ ఎస్టేట్లో కులీన వర్గం వారు ఉండేవాళ్ళు, 3వ ఎస్టేట్లో చిన్న రైతులు, చేతి వృత్తి కళాకారులు, పెద్ద వ్యాపారవేత్తలు, వ్యాపారస్తులు, న్యాయస్థాన అధికారులు, న్యాయవాదులు అనేవాళ్ళు 3వ ఎస్టేట్లో ఉండేవాళ్ళు. అంటే ఈ 3వ ఎస్టేట్లో కొంతమంది ధనవంతులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు, కొంతమంది పేదలు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఫస్ట్ ఎస్టేటు, 2వ ఎస్టేట్లోని ప్రజలు ప్రభుత్వానికి పన్నులు చెల్లించేవాళ్ళు కాదు. ఈ 3వ ఎస్టేట్లో ఉన్న ప్రజలు మాత్రమే ప్రభుత్వానికి పన్నులు అనేవాళ్ళు చెల్లించేవాళ్ళు. మధ్యయుగం నుంచి కొనసాగుతూ వస్తున్న ఫ్యూడల్ వ్యవస్థలో భాగంగా ఈ ఎస్టేట్ల సమాజం అనేది ఏర్పడింది. పాత పాలనా విధానం అనే పదాన్ని సాధారణంగా 1789కి ముందు ఫ్రాన్స్ యొక్క సంస్థలను వివరించడానికి ఉపయోగిస్తారు. అసలు పాత పాలనా విధానం అనగానే 1789కి ముందు ఫ్రాన్స్ సమాజం అనేది ఎలా ఉంది, ఆ కాలంలో ఫ్రాన్స్లో ఉన్న సంస్థలను వివరించడానికి పాత పాలనా విధానం అనే పదాన్ని వాడేవాళ్ళు. ఫ్రెంచ్ సమాజంలో ఎస్టేట్లు ఏర్పడిన విధానం మొత్తం 3 ఎస్టేట్లు. ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్, థర్డ్ ఎస్టేట్. ఫ్రాన్స్ దేశంలో 90% వరకు రైతాంగమే ఉన్నారు. 60% భూమి, కులీనులు, చర్చి 3వ ఎస్టేట్లోనే సంపన్నుల ఆధీనంలో ఉండేది. ఫ్రాన్స్ దేశంలో 90% వరకు రైతాంగం ఉన్నప్పటికీ 60% భూమి అనేది ఈ కులీన వర్గం చేతిలో, ఈ మతాధిపతుల యొక్క చేతుల్లో, 3వ ఎస్టేట్లోనే ఈ వ్యాపారవేత్తల యొక్క చేతుల్లోనే ఉండేది. మొదటి ఎస్టేట్లో ప్రజలు, 2వ ఎస్టేట్లో ఉన్న ప్రజలు వాళ్ళు పుట్టుకతోనే కొన్ని ప్రత్యేక హక్కులు కలిగి ఉండేవాళ్ళు. ఆ ప్రత్యేక హక్కుల్లో ముఖ్యమైనది ఏంటంటే రాజ్యానికి పన్ను చెల్లించకుండా మినహాయింపు పొందడం అనేది ఈ ప్రత్యేక హక్కుల్లో ముఖ్యమైనది. సెకండ్ ఎస్టేట్లో ఉన్న కులీన వర్గాలకి కొన్ని ఫ్యూడల్ హక్కులు కూడా ఉండడం జరిగింది. ఏంటంటే ఆ ఫ్యూడల్ హక్కులు, రైతాంగం నుంచి ఫ్యూడల్ పన్నులు వసూలు చేసేవారు. ఈ కులీన వర్గాల వారు రైతాంగం నుంచి ఫ్యూడల్ పన్నులు వసూలు చేసేవారు. ఈ కులీన వర్గాలకు రైతులు అనేవాళ్ళు సేవలు అందించేవారు. రైతులు కులీనుల ఇంటిలోనూ పొలంలోనూ పనిచేసేవాళ్ళు. రైతులు సైన్యంలోనూ పనిచేయటం, రోడ్లు నిర్మించడంలో పాల్గొనడం వంటి పనులు కూడా చేసేవాళ్ళు. ఈ రైతులు అనేవాళ్ళు చర్చికి కూడా కొంత పన్ను అనేవాళ్ళు చెల్లించేవారు. చర్చి కూడా రైతాంగం నుంచి తన వాటాగా టైద్ అనే పనులను వసూలు చేసేది. రైతులు అనేవాళ్ళు ఇటు కులీన వర్గాల వారికి పనిచేసేవాళ్ళు. చర్చి కూడా రైతుల నుంచి తన వాటాగా టైద్ అనే పన్నును వసూలు చేసేది. టైద్ అనే పన్ను అంటే వ్యవసాయం చేసిన ఉత్పత్తిలో, అంటే వ్యవసాయ ఉత్పత్తిలో 1/10 వంతు చర్చికి చెల్లించాలి. అంటే రైతు తాను పండించిన ఉత్పత్తిలో 1/10 వంతు చర్చికి చెల్లించాలి. ఈ విధంగా చర్చికి చెల్లించే పన్నునే
టైద్ అని పిలుస్తారు. ప్రభుత్వానికి కూడా మూడవ ఎస్టేట్లోని ప్రజలందరూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించాలి. మూడవ ఎస్టేట్లో ఉన్న ప్రజలందరూ అంటే మూడవ ఎస్టేట్లో ఉన్న సంపన్నులు కూడా ప్రభుత్వానికి పన్నులు చెల్లించాలి. వీటిలో టెయిల్ అనే ప్రత్యక్ష పన్ను నిత్యావసర వస్తువులైన ఉప్పు, పొగాకు వంటి వాటిపై విధించారు. ప్రభుత్వానికి మూడవ ఎస్టేట్లో ఉన్న ప్రజలందరూ ప్రభుత్వానికి చెల్లించేవాళ్ళు. అంటే మొదటి ఎస్టేటు, రెండవ ఎస్టేట్లో ఉన్న ప్రజలు పన్నులు చెల్లించేవాళ్ళు కాదు. ఎందుకేనంటే వాళ్ళ పుట్టుకతోనే వాళ్ళు ప్రభుత్వానికి పన్నులు అవసరం లేదని చెప్పి వాళ్ళకు కొన్ని ప్రత్యేక హక్కులని ఉండేవి. కాబట్టి ఆ మొదటి ఎస్టేటు, రెండవ ఎస్టేట్లోని ప్రజలు ప్రభుత్వానికి పన్నులు చెల్లించేవాళ్ళు కాదు. ఈ మూడవ ఎస్టేట్లో ఉన్న ప్రజలందరూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించేవాళ్ళు. వాటిలో ఉన్న ఒక పన్ను పేరే టెయిల్. ఈ టెయిల్ అనే పన్ను ప్రత్యక్ష పన్ను. ఇది నిత్యావసర వస్తువులపైన విధించేవాళ్ళు. టెయిల్ అనే పన్ను ప్రత్యక్ష పన్ను. ఇది నిత్యావసర వస్తువులపైన విధించేవాళ్ళు. ప్రభుత్వ నిర్వహణకు అయ్యే ఖర్చును మూడవ ఎస్టేటు భరించవలసి వచ్చేది. అంటే ప్రభుత్వాన్ని నిర్వహించాలంటే, ప్రభుత్వాన్ని మెయింటైన్ చేయాలంటే ప్రభుత్వానికి కొంత ఖర్చు అవుతుంది కదా. ఆ ఖర్చు మొత్తం కూడా మూడవ ఎస్టేట్లో ఉన్న ప్రజలే భరించవలసి వచ్చేది. ఫ్రాన్స్ దేశంలో ఉన్న కొత్త పదాలు. లివర్లు అంటే ఫ్రాన్స్లోనే ద్రవ్యం యొక్క కొలమానం, అంటే ఫ్రాన్స్ యొక్క కరెన్సీనే లివర్లు అంటాం. ఇది 1794 నుంచి నిలిపివేశారు. 1794 నుంచి ఈ లివర్ని నిలిపివేయడం అనేది జరిగింది. మతాధిపతులు. చర్చిలో ప్రత్యేక విధులతో సంబంధం ఉన్న వ్యక్తుల బృందాన్నే మతాధిపతులు అంటాం. టైత్ అంటే చర్చి విధించిన పన్ను. ఈ టైత్ అనే పన్ను చర్చి విధించింది. దీని ప్రకారం వ్యవసాయ ఉత్పత్తిలో 10వ వంతు చర్చికి చెల్లించాలి. టెయిల్ అనే పన్ను ప్రభుత్వానికి నేరుగా కట్టే పన్ను. కళాకారుడు కులీన వర్గ వ్యక్తిని సాలీడుగాను, రైతును ఈగకాను చిత్రించాడు. అంటే ఫ్రాన్స్ దేశంలో ఉన్న పరిస్థితుల్ని ఒక కళాకారుడు కులీన వర్గానికి చెందిన వ్యక్తినేమో సాలీడుగాను, రైతునేమో ఈగగాను చిత్రీకరించడం అనేది జరిగింది. అంటే కులీన వర్గం వ్యక్తి ఎంత పన్ను చెల్లించమంటే రైతు అనేవాడు అంత పన్ను చెల్లించాల్సిందే. ఇలాంటి పరిస్థితులు అనేది ఫ్రాన్స్ దేశంలో ఉంది. ఈ విధంగా ఫ్రాన్స్ దేశంలో రైతులే, మూడవ ఎస్టేట్లో ఉన్న ప్రజలే ఎక్కువగా పన్నులు చెల్లించాలి. మిగతా వర్గంలో ఉన్న ప్రజలు పన్నులు చెల్లించవసరం లేదు. కాబట్టి ఈ మూడవ వర్గం, ఈ థర్డ్ ఎస్టేట్లో ఉన్న ప్రజలు వాళ్ళు అని జీవించడం అనేది చాలా కష్టంగా ఉంది. చాలా కష్టంగా ఉంటే అప్పుడు థర్డ్ ఎస్టేట్లో ఉన్న ప్రజలు వారి యొక్క మనుగడ కోసం పోరాటం చేయడం అనేది మొదలెట్టారు. 1715లో 23 మిలియన్లు ఉన్న ఫ్రాన్స్ యొక్క జనాభా 1789 నాటికి 28 మిలియన్లకు చేరింది. 1715లో 23 మిలియన్లు ఉన్న ఫ్రాన్స్ జనాభా 1789 నాటికి 28 మిలియన్లకు పెరిగిపోయింది. ఈ జనాభా అనేది పెరగడం వల్ల ఆహార ధాన్యాల డిమాండ్ అనేది వేగంగా పెరిగింది. డిమాండ్కు తగ్గట్టుగా ధాన్యం అనేది ఉత్పత్తి పెరగలేదు. ఆహార ధాన్యాల డిమాండ్ ఏమో ఎక్కువగా ఉంది, దానికి తగ్గట్టుగా ధాన్యం ఉత్పత్తి అనేది పెరగలేదు. అధిక సంఖ్యకులు ఆహారం ఏంటంటే రొట్టెలు. చాలామంది కార్మికులు అనేవాళ్ళు ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు. వాళ్ళ యొక్క వేతనాలను యజమానులే నిర్ధారించేవాళ్ళు. ప్రభుత్వానికి సంబంధం ఉండేది కాదు. ఏ ఫ్యాక్టరీలో పనిచేస్తే ఆ ఫ్యాక్టరీ యొక్క యజమాని వాళ్ళ యొక్క వేతనాలను నిర్ణయించేవాడు. ఈ ధరల యొక్క పెరుగుదలకు అనుగుణంగా వాళ్ళ యొక్క వేతనాలు అనేవి పెరిగేవి కావు. దీనివల్ల పేదలు ధనికుల మధ్య అంతరం అనేది బాగా పెరిగిపోయి కరువు కాటకాలు వచ్చినప్పుడల్లా, పంటలు అనేవి బాగా తగ్గినప్పుడల్లా పరిస్థితులు అధ్వానంగా తయారయ్యాయి. అంటే జనాభా పెరగడం వల్ల జీవనాధార సంక్షోభం ఏర్పడింది. ఏంటి జీవనాధార సంక్షోభం అంటే ఏంటంటే జీవనోపాధికి సంబంధించిన ప్రాథమిక అంశాలు అంతరించిపోతున్న దారుణమైన పరిస్థితిని జీవనాధార సంక్షోభం అంటాం. అంటే జీవనోపాధికి అంటే మనం బతకాలి అంటే ప్రాథమిక అంశాలు కావాలి. ఆ ప్రాథమిక అంశాలు అంతరించిపోతున్న దారుణమైన పరిస్థితిని జీవనాధార సంక్షోభం అంటాం. ఈ ఫ్రాన్స్ దేశంలో ఈ సంక్షోభం అనేది తరచుగా సంభవిస్తూ ఉండేది. ఇదే కాలంలో మధ్యతరగతి ప్రజలు అనేవాళ్ళు బాగా పెరిగిపోవడం అనేది జరిగింది. 18వ శతాబ్దంలో మధ్యతరగతిగా వ్యవహరించబడే సామాజిక వర్గాలు అనేవి ఏర్పడ్డాయి. 18వ శతాబ్దంలో మధ్యతరగతిగా వ్యవహరించబడే సామాజిక వర్గాలు అనేవి ఏర్పడ్డాయి. పెరుగుతున్న పన్నులు, ఆహార కొరతకు వ్యతిరేకంగా గతంలో కూడా రైతాంగం, కార్మికులు తిరుగుబాటులో పాల్గొన్నారు. అయితే సామాజిక ఆర్థిక వ్యవస్థలో పూర్తి స్థాయిలో మార్పు తీసుకురాగల చర్యలను చేపట్టలేకపోయారు. ఎందుకంటే సామాజికంగానూ ఆర్థిక వ్యవస్థలో పూర్తి స్థాయిలో మార్పులు తీసుకురావడానికి మూడవ ఎస్టేట్లోనే కొంతమంది సంపన్నులు, కొత్త ఆలోచనలు కలిగిన విద్యావంతులు ఈ బాధ్యతను తీసుకోవడం అనేది జరిగింది. వీళ్ళు పెరుగుతున్న విదేశీ వాణిజ్యం పెరగడం,
ఉన్ని, పట్టు వస్త్రాల తయారీ వంటి వాటి ద్వారా వీళ్ళు సంపన్నులు అవడం అనేది జరిగింది. మూడవ ఎస్టేట్లో వ్యాపారస్తులు, వస్తు ఉత్పత్తిదారులతో పాటు కాకుండా న్యాయవాదులు, పాలనా నిర్వహణాధికారులు, వృత్తి నిపుణులు కూడా ఉండేవాళ్ళు. వీరు సమాజంలో ఏ సమూహము పుట్టుకతో ప్రత్యేక హోదా, హక్కులు కలిగి ఉండరని నమ్మేవాళ్ళు. మూడవ ఎస్టేట్లో ఉన్న వ్యాపారస్తులు, వస్తు ఉత్పత్తిదారులు, న్యాయవాదులు, పాలనా నిర్వహణాధికారులు, వృత్తి నిపుణులు సమాజంలో ఏ సమూహము కూడా పుట్టుకతోనే వాళ్ళకి ప్రత్యేకమైన హోదా, ప్రత్యేకమైన హక్కులు కలిగి ఉండరని చెప్పి వీళ్ళు బాగా నమ్మేవారు. వీరు ఒక వ్యక్తి యొక్క ప్రతిభని బట్టి అతని సామాజిక హోదా నిర్ణయించబడాలి అని నమ్మేవాళ్ళు. మొదటి ఎస్టేటు, రెండవ ఎస్టేట్లో ఉన్న ప్రజలకు ఏంటి, వాళ్ళు పుట్టుకతోనే కొన్ని ప్రత్యేక హక్కులు ఉంటాయి. ఆ ప్రత్యేక హక్కుల్లో మెయిన్ ఏంటంటే ప్రభుత్వానికి పన్ను చెల్లించవసరం. అలాంటి ప్రత్యేక హక్కులు అనేవి పుట్టుకతో ఉండవు. ఆ వ్యక్తి యొక్క ప్రతిభని బట్టి అతని యొక్క సామాజిక హోదా అనేది నిర్ణయించబడాలి అని చెప్పి ఈ మూడవ సమాజంలో ఉన్న సంపన్నులు నమ్మేవాళ్ళు. ఈ మూడవ ఎస్టేట్లోని సంపన్నులు జాన్ లాకు, జీన్ జాక్వేస్ రూసో వంటి తత్వవేత్తలు ప్రతిపాదించిన అందరికీ స్వాతంత్రం, సమన్యాయం, సమాన అవకాశాలు ఉండే సమాజం ఏర్పడాలి అనే ఆలోచనను ముందుకు తెచ్చారు. జీన్ జాక్వేస్, రూసో వంటి తత్వవేత్తలు ప్రతిపాదించిన అందరికీ స్వతంత్రం. జాన్ లాక్ ఏం చెప్పాడంటే, ట్రూ ట్రీసిసెస్ ఆఫ్ గవర్నమెంట్ అనే వ్యాసంలో రాచరికం అనేది దైవదత్వం అని, రాజే సర్వస్వం అనే సిద్ధాంతాన్ని ఖండించాడు. ఫ్రాన్స్ దేశంలో రాజులు ఏమనుకున్న వాళ్ళంటే, రాజరికం అనేది దైవదత్వం, దేవుడే మమ్మల్ని ఈ విధంగా పుట్టించాడని చెప్పి ఫ్రాన్స్ దేశంలో రాజులు అనేవాళ్ళు నమ్మేవాళ్ళు. ఈయన ఏం చెప్పాడంటే, జాన్ లాసైన్ అయిన ట్రూ ట్రీటిసెస్ ఆఫ్ గవర్నమెంట్ అనే వ్యాసంలో రాచరికం దైవదత్వం అని, రాజే సర్వస్వం అనే సిద్ధాంతాన్ని ఖండించాడు. రూసో ప్రజలు మరియు వారి ప్రతినిధుల మధ్య సామాజిక ఒప్పందంపై, అంటే సోషల్ కాంట్రాక్ట్, సామాజిక ఒప్పందంపై ఏర్పడిన సమాజాన్ని ప్రతిపాదించాడు. అంటే ప్రజలకు ఉండే ప్రతినిధుల మధ్య సామాజిక ఒప్పందంపై ఏర్పడిన సమాజాన్ని రూసో అనే అతను ప్రతిపాదించడం అనేది జరిగింది. మాంటెస్క్యూ ద స్పిరిట్ ఆఫ్ లాస్ అనే గ్రంథంలో ప్రభుత్వంలో శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ విభాగాల మధ్య అధికార విభజన ప్రతిపాదించాడు. అధికారం అనేది ఇప్పుడు ఫ్రాన్స్ దేశంలో రాజు యొక్క చేతిలోనే ఉంటుంది అధికారం మొత్తం. అలా అధికారం అనేది రాజు యొక్క చేతిలో ఉండటం కాదు, అది శాసనశాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయ విభాగాల మధ్య అధికార విభజన అనేది జరగాలని చెప్పి ప్రతిపాదించాడు. ఈ రకమైన ప్రభుత్వాన్ని బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందిన అమెరికాలోని 13 రాష్ట్రాలు అమలుపరిచాయి. ఫ్రాన్స్ దేశం అమెరికాలో ఉన్న 13 రాష్ట్రాలు స్వతంత్రం పొందడానికి సహాయం చేశాయి కదా. ఆ అమెరికాలో స్వతంత్రం పొందిన 13 రాష్ట్రాల్లో ఈ రకమైన, అంటే ప్రభుత్వంలో శాసనశాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయ విభాగాల మధ్య అధికార విభజన అనేది అమల్లో ఉంది. అమెరికా రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత హక్కులకు హామీ ఇవ్వటం అనేది ఫ్రాన్స్లోని రాజకీయ మేధావులకు ఆదర్శంగా నిలిచింది. అమెరికా రాజ్యాంగంలో వ్యక్తిగత హక్కులకు హామీ ఇచ్చేవాళ్ళు. నీకు హామీ, నీ యొక్క హక్కుకి మేము గ్యారంటీ, మేము హామీ ఇస్తున్నాం, నీ హక్కుకి ఎలాంటి భంగం కలగదు అని చెప్పి అమెరికా రాజ్యాంగంలో వ్యక్తిగత హక్కులకు హామీ ఉండేది. ఇది ఫ్రాన్స్లో ఉన్న రాజకీయ మేధావులకు ఆదర్శంగా నిలిచింది. అమెరికా రాజ్యాంగంలో వ్యక్తిగత హక్కులకు ఇచ్చే హామీ అనేది ఫ్రాన్స్లోని రాజకీయ మేధావులకు ఆదర్శంగా నిలవడం అనేది జరిగింది. పాత పాలనలో ప్రజల జీవిత అనుభవాలు, అంటే పాత పాలన పూర్వకాలంలో ఫ్రాన్స్ దేశంలో యొక్క ప్రజల జీవితాలు ఎలా ఉండేవి ఏంటి అనేది మనకి ఇద్దరు వ్యక్తులు తెలియజేయడం జరిగింది. ఒక వ్యక్తి జార్జ్ డాంటన్, ఈయన 1793లో విద్యాభ్యాసాన్ని ముగించాడు. ఈ విద్యాభ్యాసం అనేది ప్లేసిస్లోనే రెసిడెన్షియల్ కాలేజీలో చదివాడు. జార్జ్ డాంటన్ 1793లో విద్యాభ్యాసం ముగించాడు, ప్లేసిస్లోనే రెసిడెన్షియల్ కాలేజీలో చదివాడు. సో అనేది 1793 నాటి కాలంలో ఉన్న కరెన్సీ. పాత పాలనా కాలంలో సో అనేది ఫ్రాన్స్ దేశం యొక్క కరెన్సీ. ప్యారిస్లోనే న్యాయస్థానంలో ఉద్యోగం పొందడం అసాధ్యం అన్నాడు. ఈయన జార్జ్ డాంటన్ అనేవాడు ప్యారిస్లోని న్యాయస్థానాల్లో ఉద్యోగం పొందడం అసాధ్యం అని చెప్పాడు. మన ప్రతిభ ఏ రంగానికి ఉపయోగపడిన విద్యను ఈ వ్యవస్థ అందించింది అని చెప్పాడు. అంటే మన యొక్క ప్రతిభ, మనం చదువుకోవడం వల్ల మనకు వచ్చిన ప్రతిభ అనేది ఫ్రాన్స్ దేశంలోని ఏ రంగానికి ఉపయోగపడదు, అలాంటి విద్యను మనకి అందించారు అని చెప్పి ఈయన అనటం అనేది జరిగింది. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి ఆర్థర్ యంగ్, ఈయన ఆంగ్లేయుడు. ఈయన 1780 నుండి 1789 వరకు ఫ్రాన్స్ గుండా ప్రయాణం చేస్తూ తన యొక్క ప్రయాణ అనుభవాన్ని ఈయన వర్ణించడం అనేది జరిగింది. బానిసలు బాధలో ఉండగా తాను సుఖంగా భోజనం చేస్తూ ఉండేవాడు.
తన కుమార్తె అపహరింపబడిన, తన కుమారుని గొంతు కోయబడిన ఫిర్యాదు చేయకూడదు అనేది ఫ్రాన్స్ దేశంలో ఉండేదంట. బానిసలు బాధలో ఉండగా తాను సుఖంగా భోజనం చేస్తూ ఉండేవాడు అని అన్నది ఆర్థర్ యంగ్. తన కుమార్తె అపహరించబడిన, తన కుమారుని గొంతు కోయబడిన ఫిర్యాదు చేయకూడదు అని ఆర్థర్ సింగ్ అనే అతను ఆయన యొక్క గ్రంథంలో తెలియపరచడం అనేది జరిగింది. అసలు విప్లవం యొక్క ఆరంభం, అసలు ఫ్రాన్స్ దేశంలో అసలు విప్లవం అనేది ఎలా స్టార్ట్ అయింది? ఫ్రాన్స్లోనే పాత పాలనలో రాజు ఒక్కడే తన ఇష్టానుసారంగా పన్నులు విధించే అధికారం అనేది రాజుకు లేదు. రాజు ఒక్కడే తన ఇష్టానుసారంగా అధికారాన్ని ఉపయోగించుకుని పన్నులు విధించే అధికారం అనేది రాజుకు ఒక్కడికే లేదు. రాజు పన్నులు విధించాలి అంటే ఎస్టేట్ జనరల్ని సమావేశపరచాలి. ఎస్టేట్ జనరల్ని సమావేశపరిచి కొత్త పన్నుల అమలుకు ఆమోదాన్ని పొందాలి. అంతేగాని రాజుకి మాత్రం పాత పాలనలో పన్నులు విధించాలంటే తన ఇష్టానుసారంగా పన్నులు పెంచే అధికారం అనేది లేదు. కంపల్సరీగా కొత్త పన్నులు విధించాలి అంటే ఎస్టేట్ జనరల్ను సమావేశపరిచి ఆ సమావేశంలో కొత్త పన్నుల అమలుకు ఆమోదాన్ని పొందాలి. ఈ ఎస్టేట్ జనరల్ అనే రాజకీయ సంస్థకు 3 ఎస్టేట్ నుంచి ప్రతినిధులు అనేవాళ్ళు రావడం అనేది జరుగుతుంది. ఈ ఎస్టేట్ జనరల్ అనేది అది ఒక రాజకీయ సంస్థ. దీని నుంచి 3 ఎస్టేట్లు తమ ప్రతినిధులను పంపుతారు. 3 ఎస్టేట్లో ఉన్న ప్రజలు వాళ్ళ యొక్క ప్రతినిధులను ఎన్నుకొని ఆ ప్రతినిధుల్ని ఈ ఎస్టేట్ జనరల్కి పంపేవారు. ఈ ఎస్టేట్ జనరల్ని ఎప్పుడు సమావేశపరచాలో రాజు మాత్రమే నిర్ణయిస్తాడు. ఈ ఎస్టేట్ జనరల్ని ఎప్పుడు పడితే అప్పుడు సమావేశపరచడానికి ఇది రాజకీయ సంస్థ అయినప్పటికీ ఈ ఎస్టేట్ జనరల్ని సమావేశపరిచే అధికారం మాత్రం రాజుకు మాత్రమే ఉంది. రాజుకు ఇష్టమైనప్పుడు మాత్రమే ఎస్టేట్ జనరల్ సమావేశం అనేది ఏర్పాటు చేసేవారు. ఎస్టేట్ జనరల్ యొక్క ఆఖరి సమావేశం 1614లో జరిగింది. ఎస్టేట్ జనరల్ యొక్క ఆఖరి సమావేశం 1614లో జరిగింది. ఆ తర్వాత ఎస్టేట్ జనరల్ సమావేశం అనేది జరగలేదు. లూయి సిస్టర్ అధికారంలోకి వచ్చేటప్పటికి ఫ్రాన్స్ మొత్తం అప్పుల్లో ఉంది కాబట్టి ఆ అప్పుల్ని పూడ్చాలి అంటే ప్రజలపైన కొత్తగా పన్నులు విధించాల్సిన అవసరం అనేది ఏర్పడింది. అందుకోసం లూయి 16 ఎస్టేట్ జనరల్ని సమావేశపరచడం అనేది జరిగింది. ఎప్పుడు సమావేశపరిచాడు అంటే 1789 మే 5న లూయి 16 ఎస్టేట్ జనరల్ని సమావేశపరిచాడు. అంటే 1614 తర్వాత మళ్ళీ 1789 మే 5న మాత్రమే ఎస్టేట్ జనరల్ని సమావేశపరచడం జరిగింది. అంటే దాదాపుగా 175 సంవత్సరాల తర్వాత ఎస్టేట్ జనరల్ని సమావేశపరచడం అనేది జరిగింది. ఎందుకని ఈ ఎస్టేట్ జనరల్ని ఎందుకని సమావేశపరిచారంటే కొత్త పనులు ఇప్పుడు లూయి 16కి కొత్త పనులు అవసరమైనవి. ఆ కొత్త పనుల యొక్క ప్రతిపాదనను ఆమోదించడానికి సమావేశపరిచాడు. ఈ సమావేశం అనేది వర్సైల్స్ మందిరంలో జరిగింది. మొదటి ఎస్టేటు, రెండవ ఎస్టేటు ఒక్కొక్కటి 300 మంది ప్రతినిధులను పంపాయి. అంటే మొదటి ఎస్టేట్లో ఉన్న మతాధిపతులు, రెండవ ఎస్టేట్లో ఉన్న కులీన వర్గాల నుంచి ఒక్కొక్కటి 300 మంది ప్రతినిధులను పంపాయి. అంటే 600 మంది ప్రతినిధులు వచ్చారు ఆ 2 ఎస్టేట్ల నుంచి. మూడవ ఎస్టేట్ నుంచి కూడా 600 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మొదటి ఎస్టేట్ నుంచి 300 మంది, రెండవ ఎస్టేట్ నుంచి 300 మంది. అంటే మొదటి 2 ఎస్టేట్ల నుంచి 600 మంది, మూడవ ఎస్టేట్ నుంచి 600 మంది ప్రతినిధులు హాజరైనారు. ఈ ఎస్టేట్ నుంచి అంటే మూడవ ఎస్టేట్ నుంచి సంపన్నులు, విద్యావంతులైన వాళ్ళకే ప్రాతినిధ్యం తగ్గింది. అంటే మూడవ ఎస్టేట్లో ఉన్న అందరికీ ప్రాతినిధ్యం ఇవ్వాల, రైతులకి, పేదలకి అందరికీ ఇవ్వలేదు. సంపన్నులకి, విద్యావంతులైన వాళ్ళకు మాత్రమే ప్రాతినిధ్యం దక్కింది. రైతులు, కళాకారులు, మహిళలకు శాసనసభలో ప్రవేశానికి అనుమతించలేదు. రైతుల్ని, కళాకారుల్ని, మహిళలకు శాసనసభలో ప్రవేశానికి అనుమతించలేదు. అయితే ఈ రైతుల యొక్క సమస్యలు కానీ, కళాకారుల యొక్క సమస్యలు, మహిళల యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క కోరికలను 40,000 ఉత్తరాల రూపంలో వాళ్ళ యొక్క ప్రతినిధులు తీసుకురావడం అనేది జరిగింది. ప్రతి ఎస్టేటుకు 1 ఓటు అనే సూత్రం గతంలో ఎస్టేట్ జనరల్కు ఓటింగ్ నిర్వహించబడింది. పూర్వకాలంలో ప్రతి ఎస్టేటుకు 1 ఓటు ఉండేది. ప్రతి ఎస్టేట్కి 1 ఓటు, అంటే మొదటి ఎస్టేట్కి 1 ఓటు, రెండవ ఎస్టేట్కి 1 ఓటు, మూడవ ఎస్టేట్కి 1 ఓటు అనే సాంప్రదాయం ప్రకారంగా గతంలో ఎస్టేట్ జనరల్కు ఓటింగ్ అనేది నిర్వహించబడేది. ఈసారి కూడా అదే పద్ధతి కొనసాగించాలని లూయి 16 నిర్ణయించుకున్నాడు. ఒక్కొక్క ఎస్టేట్కి 1 ఓటు మాత్రమే ఉంటుంది, అదే పద్ధతిని కొనసాగించాలని చెప్పి లూయి 16 నిర్ణయించుకున్నాడు. కానీ మూడవ ఎస్టేట్లో ఉన్న సభ్యులు ఇప్పుడు ఓటింగు అసెంబ్లీ మొత్తానికి నిర్వహించాలి అని చెప్పాడు. ఓటింగ్ అనేది అసెంబ్లీ మొత్తానికి నిర్వహించాలి, ఎస్టేట్కి కాదు.
అసెంబ్లీ మొత్తానికి అంటే ప్రతి సభ్యునికి ఒక ఓటు ఉండాలని పట్టుబట్టాడు. ఎందుకని మొదటి ఎస్టేటు రెండో ఎస్టేట్లు వాళ్ళు ఒక్కొక్క ఎస్టేట్కి ఒక్కొక్క ఓటు ఉండటం మూలంగా ఎప్పుడు చూసినా మొదటి ఎస్టేటు వాళ్ళు రెండో ఎస్టేటు వాళ్ళు పన్నులు కట్టవలసిన పని లేదు కాబట్టి పన్ను రేట్లు విపరీతంగా పెంచేస్తే మీకు ఇష్టమేనా అంటే మొదటి ఎస్టేటు రెండో ఎస్టేట్లు వాళ్ళు ఓకే అని ఆమోద ముద్ర వేసేవాళ్ళు, మూడో ఎస్టేట్లు వాళ్ళు మాకు వద్దు అని చెప్పినా కూడా మూడో ఎస్టేట్ ప్రజలు ఆ పన్నులు కంపల్సరీగా కట్టాల్సి వచ్చేది. ఆ విధంగా కానీ ఈసారి కూడా చేయాలని చెప్పి లూయి 16 నిర్ణయించుకున్నాడు. కానీ మూడో ఎస్టేట్లోని సభ్యులు అసెంబ్లీ మొత్తానికి ఓటింగ్ పెట్టాలి, ప్రతి సభ్యునికి ఓటు హక్కు ఉండాలి. ఇలా ప్రతి సభ్యునికి ఓటు హక్కు వల్ల ఉండటం వల్ల ఏమవుద్దంటే మొదటి ఎస్టేట్లోని 300 మంది, రెండో ఎస్టేట్లోని 300 మందికి అంటే 600 మందికి ఓటు హక్కు ఉంటుంది, మూడో ఎస్టేట్లో ఉన్న 600 మందికి ఓటు హక్కు ఉంటుంది. అంటే ఇప్పుడు ఇద్దరు సమానం అవుతారు. 1-2 ఎస్టేట్లో 600 ఓట్లు ఉంటాయి, మూడో ఎస్టేట్లో ఉన్న వాళ్ళ ఒక్కరికే 600 ఓట్లు ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదని చెప్పి ఈ సభ్యునికి ఒక ఓటు ఉండాలని చెప్పి పట్టుబట్టాడు. రూసో తన సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథములో ప్రతిపాదించిన ప్రజాస్వామ్య సూత్రాల్లో ప్రతి సభ్యునికి ఒక ఓటు ఉండాలి అనేది ఒకటి. రూసో అని ఆయన ద సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథం రచించాడు. ఆ గ్రంథంలో ప్రజాస్వామ్య సూత్రాల్లో ప్రతి సభ్యునికి ఒక ఓటు ఉండాలి, ప్రతి సభ్యునికి ఒక ఓటు ఉండాలి అనేదాన్ని ఆయన మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకునే ఈ మూడో ఎస్టేట్లో ఉన్న సభ్యులందరూ ప్రతి సభ్యునికి ఒక ఓటు ఉండాలని చెప్పి పట్టుబట్టారు. రాజు అనే ఆయన ఈ ప్రతిపాదనను తిరస్కరించాడు. ఎప్పుడైతే ఈ రాజు ఈ ప్రతిపాదనను తిరస్కరించడంతో మూడో ఎస్టేట్లో ఉన్న సభ్యులు జూన్ 20న వెర్సైల్స్లోని టెన్నిస్ కోట మైదానంలో సమావేశమయ్యి తమను తాము జాతీయ శాసనసభగా ప్రకటించుకున్నారు. ఎప్పుడైతే రాజు ఈ ప్రతిపాదన తిరస్కరించాడో మూడో ఎస్టేట్లో ఉన్న సభ్యులందరూ అక్కడి నుంచి లేచి బయటకు వచ్చేసి జూన్ 20వ తేదీన వర్సైల్స్లోని టెన్నిస్ కోర్టు మైదానంలో సమావేశమై తమను తాము జాతీయ శాసనసభగా ప్రకటించుకున్నారు. మేము మీతో పాటు మేము కలిసి ఉన్నాం, మేము సపరేట్గా మా మూడో ఎస్టేట్లో ఉన్న ప్రజలందరము మేము ఒక జాతీయ శాసనసభగా ప్రకటించుకుని వాళ్ళు నిర్ణయించుకోవడం అనేది జరిగింది. వీరు చక్రవర్తి అధికారాలను పరిమితం చేసే ఫ్రాన్స్ రాజ్యాంగాన్ని రూపొందించేంత వరకు తాము ఇక్కడి నుండి వెళ్ళమని ప్రతిజ్ఞ చేశారు. ఈ జాతీయ శాసనసభగా ప్రకటించుకుని అక్కడ వాళ్ళు ఏమని ప్రతిజ్ఞ చేశారంటే చక్రవర్తి యొక్క అధికారాలను పరిమితం చేసే ఫ్రాన్స్ రాజ్యాంగాన్ని రూపొందించేంత వరకు ఎలాంటి రాజ్యాంగం? చక్రవర్తి యొక్క అధికారాలను పరిమితం చేసే ఫ్రాన్స్ రాజ్యాంగాన్ని రూపొందించేంత వరకు మేము ఈ వర్సైల్స్లోని టెన్నిస్ కోట మైదానం నుంచి వెళ్ళమని చెప్పి ప్రతిజ్ఞ చేశారు. వీరికి మిరాబ్యూ అబేసియస్ నాయకత్వం వహించడం అనేది జరిగింది. ఈ మూడో ఎస్టేట్లోని సభ్యులు జాతీయ శాసనసభగా ప్రకటించుకున్నారు కాబట్టి వాళ్ళకి నాయకత్వం వహించిన వ్యక్తి మిరాబ్యూ భూస్వామ్య హక్కుతో కూడిన సమాజాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని నమ్మాడు. ఈయన భూస్వామ్య హక్కుతో కూడిన సమాజాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని నమ్మాడు. వర్సైల్స్లో సమావేశమైన ప్రజలకు ఉత్తేజపూరితమైన ప్రసంగాలు చేశాడు. రెండో వ్యక్తి అబేసియస్, ఈయన మతాధికారి. మూడవ ఎస్టేట్ అంటే ఏమిటి అనే కరపత్రాన్ని రూపొందించాడు. దీంతో జాతీయ శాసనసభ వర్సైల్స్లో రాజ్యాంగ నిర్మాణంలో తలమునకలమై ఉందండి. విపరీతమైన చలి వలన పంటలు పండలేదు, దాంతో రొట్టెల ధర పెరిగిపోయింది. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని లాభపడడానికి తరచు రొట్టె తయారుదారులు సరుకు నిల్వ చేయసాగారు. పండిన పంటలను నాశనం చేయడానికి ప్రభువులు దోపిడీ దొంగల ముఠాలను కిరాయిలను నియమించారనే వదంతులు గ్రామం నుండి గ్రామానికి వ్యాపించాయి. పల్లె ప్రాంతాల్లో ఏమైందంటే పంట పండినప్పుడు ఈ పంట మొత్తాన్ని నాశనం చేయడానికి ప్రభువులు అనేవాళ్ళు దొంగల ముఠాలను కిరాయిలను నియమించారు. వీళ్ళు గ్రామంలోకి వచ్చి మన గ్రామంలో పండిన పంట మొత్తాన్ని నాశనం చేస్తున్నారని చెప్పి ఒక పుకార్ అనేది ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వ్యాపించింది. దీంతో భయానికి లోలైన రైతాంగం జిల్లాల్లో కత్తులు పలుగులు తీసుకుని చాటోల మీద దాడి చేశారు. అనేక కత్తులు పలుగులు తీసుకుని చాటోల మీద దాడి చేశారు. చాటో అంటే రాజుకు చెందిన కోట లేదా ప్రాసాదం. రాజుకు చెందిన లేదా కులీన వ్యక్తికి చెందిన కోట పైన దాడి చేశారు. లూయి 16 చివరికి జాతీయ శాసనసభను గుర్తిస్తున్నట్లు ప్రకటించడం అనేది జరిగింది. పరిమితులు విధిస్తున్న సూత్రానికి లూయి 16 కట్టుబడి ఉండడం అనేది జరిగింది. తన అధికారానికి రాజ్యాంగం పరిమితులు విధిస్తున్న సూత్రానికి అతను కట్టుబడ్డాడు. 1789 ఆగస్టు 4న
పన్నులు, వెట్టి చాకిరికి సంబంధించిన ఫ్యూడల్ వ్యవస్థను రద్దు చేస్తూ శాసనసభ ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక హోదాను వదులుకోవాల్సి వచ్చింది. దశమ భాగాలు రద్దు చేశారు. చర్చి ఆధీనంలో ఉన్న భూములను జప్తు చేశారు. దీంతో ప్రభుత్వానికి 2 బిలియన్ల లీవర్ల విలువ చేసే ఆస్తులు సమకూరాయి. అంటే చర్చి యొక్క ఆధీనంలో ఉన్న భూములన్నింటినీ జప్తు చేశారు. జప్తు చేయడంతో 2 బిలియన్ల లీవర్ల విలువ చేసే ఆస్తులు అనేవి ఫ్రాన్స్ దేశానికి సమకూరడం అనేది జరిగింది. ఇప్పటివరకు మనం ఫ్రాన్స్ దేశంలో ఉన్న పరిస్థితుల నుంచి ఫ్రాన్స్ దేశంలో విప్లవం అనేది ఏ విధంగా స్టార్ట్ అయిందనేది చూసాము. తర్వాత వీడియోలో ఫ్రాన్స్లో రాజ్యాంగబద్ధ రాచరికం ఎలా ఏర్పడింది, కన్వెన్షన్ యొక్క పరిపాలన, డైరెక్టరీ పరిపాలన ఎలా ఉంది, ఫ్రాన్స్లో విప్లవం అనేది ఏ విధంగా ముగిసిందో చూద్దాం. మీకు ఒక రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించి ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు తిరిగి రిప్లై ఇస్తాను. ఈ వీడియో బాగా యూజ్ అవుద్ది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి.